ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రాజానగరం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల వసతి గృహంలో పడి ఉన్న ప్రహరీ గోడను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన మీచాంగ్ తుఫానుకు వసతి గృహం ప్రహరీ గోడ కుప్పకూలి పడిపోయిందన్నారు. ఈ పడిపోయిన ప్రహరీ గోడను స్థానిక ఎమ్మెల్యే, ఎంఆర్ఓ మరియు ఐటీడీఏ అధికారులు, పీఓడీడీలు సందర్శించి వెళ్లి 15 రోజులైనప్పటికీ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టలేదన్నారు. గిరిజన విద్యార్థుల పట్ల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, దీని వలన రక్షణ లేక విద్యార్థులు భయాందోళనకు గురవుతూ హాస్టల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారన్నారు. కావున పడిపోయిన ప్రహరీ గోడను తక్షణమే నిర్మాణం చేపట్టాలని మరియు శిథిలావస్థలో ఉన్న ప్రహరీ గోడను తొలగించి ఎత్తైన ప్రహరీ గోడను పటిష్టంగా ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు ఎస్ రాము, జి తేజ పాల్గొన్నారు. విద్యార్థులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ రక్షణ లేక విద్యార్థులు భయాందోళనకు గురవుతూ జీవిస్తూ ఉన్నారు. కావున ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మిచాంగ్ తుఫానుకు పడిపోయినటువంటి ఈ ప్రహరీ గోడను ఇంతవరకు నిర్మాణం చేపట్టలేకపోవడం వల్ల మేము ఏదైతే 35 అడుగుల దూరంలో పడి ఉన్న ఈ ప్రహరీ గోడను తక్షణమే నిర్మాణం చేపట్టాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడ అంతా శిథిలావస్థలో చేరుకొని ఉంది. కాబట్టి ఏదైతే ఈ హాస్టల్కి సంబంధించినటువంటి ప్రహరీ గోడ ఉందో, ఈ ప్రహరీ గోడను అంతటినీ కూడా నాణ్యమైనటువంటి ఎత్తైనటువంటి ప్రహరీ గోడను నిర్మించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.